మనది భాషాపూర్వకంగా ఏర్పడే జాతి. అవును. ఆంగ్ల భాష మాట్లాడేవాళ్ళందరూ ఆంగ్ల జాతి అంటారు, తమిళ భాష మాట్లాడేవాళ్ళని తమిళ జాతి అంటారు, అవును. అలా కన్నడ భాష మాట్లాడేవాళ్ళని కన్నడ జాతి అంటారు, హిందీ మాట్లాడేవాళ్ళని హిందీ జాతి అంటారు, అలాగే తెలుగు మాట్లాడేవాళ్ళందరూ కూడా తెలుగు తెలుగు జాతి. ఎప్పుడైతే తెలుగు కనుమరుగైద్దో అప్పుడు జాతి కూడా కనుమరుగైద్దన్న సత్యం ప్రతి ఒక్క తెలుగువాడు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. దురదృష్టం ఏంటంటే ఏ రాష్ట్రంలో అయినా కూడా ఆ రాష్ట్రీయులు ఒకరినొకరు కలుసుకుంటే వాళ్ళ భాషలో మాట్లాడు. కానీ ఒక ఆంధ్రదేశ్లో ఏంటంటే మాతృభాషలో కాకుండా ఆంగ్లంలో మాట్లాడుకునే పరిస్థితి ఉంది. దాన్ని వాళ్ళ ఆలోచన ద్వారా నుంచి మారాల్సిన అవసరం కూడా వాళ్ళ తెలుగు ప్రజలకు ఉందని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. మీరు ఇంట్లో తెలుగు మాట్లాడుతుంటే పిల్లలకు తెలుగు అలవడిద్ది. దీంట్లో ఇతర దేశాల వాళ్ళు చేస్తున్న కృషి మాత్రం చాలా గొప్పది. ఇతర రాష్ట్రాలను ఇతర దేశాలను వాళ్ళ తెలుగుని కాపాడుకోవటానికి పిల్లలకి ఇంట్లో తెలుగు మాట్లాడతారు, తెలుగు నేర్పిస్తారు. ఆ రకంగా తెలుగుని నిలబెట్టుకునే ప్రయత్నం, తద్వారా జాతి నిలబెట్టుకోవాలని తపన ఇతర రాష్ట్రాలు ఇతర దేశాల్లో ఉన్నంతగా ఆంధ్రప్రదేశ్లో తగ్గిన పరిస్థితి మాత్రం మనం గమనించాల్సిన అవసరం ఉంది.